హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము గౌడ్. ఈరోజు నేను మా అక్క మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చినాం. ఎందుకు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ సిస్టర్ అనమాట. నేను మా అక్కని క్వశ్చన్స్ అడుగుతాను, మా అక్క నాకు ఆన్సర్ చేస్తుంది. చూద్దాం గైస్, ఈ వీడియో మొత్తం ఫన్నీగా పోతుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ వీడియోకి అయితే గెట్ స్టార్టెడ్. ఓకే, రెడీ? ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాము. Who's is mom favorite kid? That's me for sure. అది నేనే. ఆమె father's favorite kid. నేను mother's favorite kid. Okay. Whose is more dramatic? Dramatic. చెప్పు. కొన్నిసార్లు నేను, కొన్నిసార్లు నువ్వు. నేనేం కాదు గైస్, నువ్వే ఆన్సర్. ఒక 60% నేను, ఒక 40%. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. హూస్ టేక్ లాంగర్ టు గెట్ రెడీ? నేనే. నువ్వే. ఇందాకనే లేట్ చేసింది రెడీ కానీ, అందుకే ఒప్పుకుంటున్నా, లేకపోతే వాదించా. హూస్ టెల్ ద ఫన్నీయెస్ట్ జోకర్? జోక్స్, నాట్ జోకర్. నేను ఎక్కువ జోక్స్ చేస్తాను. మా అక్క మూడుని బట్టి ఆమె తీసుకునే మూడు బలైనప్పుడు వచ్చి జోక్ చేస్తే ఎవడన్నా తిడతారు. ఇప్పుడు అలిగింది గైస్, అలిగినప్పుడు మనం కూల్ చేయాలి కదా, అందుకని నేను జోక్ చేస్తాను. అప్పుడు నాకు ఇంకా బీపీ లేస్తుంది. అందుకే గైస్ నేను కూడా మా అక్కలాగా మారిపోతున్నాను. అందుకే నేను అలిగినా కూడా మా అక్క ఏమి నేను తీసుకుంటలేను. ఓకే, చూస్తా. Whose is the bigger prankster? నువ్వే. అసలు తెలుసా, రోజుకి 5-6 సార్లు ప్రాంక్ చేస్తుంది నన్ను. షాక్ అవుతుంది. Who's get into trouble more often? నేనే. రీజన్ కావాలి గైస్. రీజనా? ఎప్పుడు లేనిపోయింది ఆలోచించి ఎక్కువ ట్రబుల్ ఫీల్ అయ్యేది నేనే. లేనిపోయింది గైస్, అది అయిపోతుంది అని మనం అనుకున్నా కూడా ఆమె బ్రెయిన్లో ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఆమెకి ఎటువై రీజన్ చెప్పాలి గైస్. మనకి ఇంకా ఒక్కొక్కసారి ఎట్లుంటుంది, మా ఇంట్లో రీజన్ ఎందుకు అవసరమా ఎందుకు ఆలోచిస్తారు అవసరమా అంటారు. అందుకని అట్లానే కాదు, చాలా చిన్నప్పటి నుంచి అవి ఏదో ఒకటి చాలా దెబ్బలు తాగించుకునేదాన్ని. నీకు అట్లా ఒకరు కూడా లేదు, నాకు ఇంకా అన్ని మచ్చలే ఉంటాయి గైస్. ఈ మధ్య అయితే పెద్ద స్టోరీ గైస్, ఉత్తిగానే గైస్. నేను మా అన్న బయటికి వెళ్ళినాం, మా మమ్మీ మా డాడీ ఇద్దరు హోటల్లో. అక్కడ మా మమ్మీ మంట పెట్టింది గాయస్. అందులో ప్లాస్టిక్ ఉంటుందా, ఊకే మా అమ్మ మంట పెట్టి బయటకు వచ్చింది. ఉండాలి కదా, లేకపోతే బయటకన్నా రావాలి కదా, కట్టె పెట్టి ఇట్లా అన్నది గాయస్. అది వచ్చి ఈడ పడ్డది. ఈడ పడ్డప్పుడు చెప్పాలి కదా గాయస్, ఇట్లా ఈడ పడ్డదాన్ని మమ్మీ తిడుతుందేమో అని ఇట్లా వచ్చింది గాయస్. అది పెద్దగా అయ్యింది. అది నేను చిన్నప్పుడు ఫైర్ తోటి ఆడాను, చాలా సార్లు ఆడాను నాకు ఫైర్ తోటి. అందుకని నేనే ట్రబుల్స్లో పడతా, మా చెల్ల హ్యాపీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ మోర్ లైక్స్ టు ఫర్గెట్ బర్త్డేస్? ఎవరు కాదు. ఎందుకంటే మేము ఒక నెల రోజు 2 నెలలు ఉన్నప్పుడే మా ఇంట్లోకి చెప్పుకుంటూ వస్తాం గైస్. అందుకే ఎవరు మర్చిపోం. ఇఫ్ యూ స్విచ్డ్ lives for a day, what wouldn't you do first? అంటే ఒకరోజు నేను నీలాగా మారితే ఇప్పుడు ఏం చేస్తా, అంతేనా? నీలాగా మారితే మంచిగా యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తా. ఇప్పటికైనా యూట్యూబ్ మీద ఫోకస్ చేసా నువ్వే. అందుకే నీలాగా మారితే ఇంకా టోటల్గా యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తా, మంచిగా వీడియోస్ తీస్తా గైస్. నేను చెప్తాను గైస్, ఏమే ఇప్పుడు ఇంత అంటుంది కదా యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తాను. ఓకే, నేను కూడా ఇలాగా మాట్లాడు కదా, ఫోన్ నా దగ్గరనే ఉంటుంది కదా ఫోన్, అప్పుడు ఇవి ఎట్లా తీస్తుంది గైస్. అయితే ఏమైంది, ఫస్ట్ ఈ ఫోన్ యూట్యూబ్ కోసం అని మేము కొన్నాం. అంటే అప్పుడు ఎవరికి ఉండాలి, నా దగ్గర ఉండాలి. ఈమె తీసుకోవద్దు గాయస్, కానీ అప్పుడు నాకు అవసరం రావడం తీసుకున్నాను. మరి ఇప్పుడు నేను ఫోన్ అడుగుతాను, ఇప్పుడు ఇది కూడా ఉంది ఫోన్, ఇందులో మంచిగా రాదు గాయస్. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంది అంతే, వదిలేస్తాను. ఓకే, ఇప్పుడు సిస్టర్ బాండింగ్ క్వశ్చన్స్ అన్నమాట. సిస్టర్ బాండింగ్ క్వశ్చన్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ మెమొరీ ఆఫ్ హస్?
ఫేవరెట్ మెమొరీ చాలా ఉంటాయి. రీసెంట్గా చెప్తా. రీసెంట్ ఫేవరెట్ మెమొరీ అంటే అమ్ములు బైక్ డ్రైవ్ చేసినప్పుడు. నాకు అది చాలా ఫేవరెట్ మెమొరీ మా ఇద్దరిది. వీడియో కూడా ఉంది, నేను వీడియో పెడతా. కానీ ఫేవరెట్ అంటారు కానీ ఒక్కసారి ఉంగురు కోదామంటారు కూడా రాదు గైస్. ఏం లేదు, ధైర్యం చేసి నేనే వచ్చినావా ఉంగురికి? ఉంగురికి రాలేదు కానీ కొంచెం దూరం వరకు వెళ్ళినాం. What do you love most both me? మోస్ట్ అంటే మోస్ట్ అబౌట్ మీ, నాట్ అబౌట్ నీ గురించి. నాకేం నచ్చుతుంది అంటే నీకు ఆ విషయం నచ్చినా నచ్చకపోయినా జస్ట్ నేను చెప్తే అది వింటావు కదా, అది నాకు చాలా నచ్చుతుంది. అది నీకు నచ్చకపోయినా నువ్వు అది చేస్తావు. అట్లా ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఇంటే అమ్మ వినాలి కదా, నేను వినాలి. ఆమె ఎట్లా వినదు కాబట్టి నేను వింటాను. ఏదైనా కానీ నువ్వు వింటావు కదా, నాకు నచ్చుతుంది. వాట్స్ వన్ థింగ్ దట్ ఆల్వేస్ రిమైండ్స్ యూ ఆఫ్ మీ? నాకేం చూసినా అమ్ములే గుర్తొస్తుందని చెప్పాను కానీ ఇప్పుడు నా ఫోన్ మొత్తం ఎవరైనా ఫోన్ చూస్తాం ఎక్కువ కాబట్టి నా ఫోన్ చూసి నాకు అమ్ములే గుర్తొస్తుంది. నా వాల్పేపర్ నుంచి నా ఫొటోస్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా అమ్ములే ఉంటుంది ఎక్కువ. నాకంటే ఎక్కువ అమ్ముల ఫొటోసే ఉంటాయి. సో నాకేం చూసినా ఎక్కువ అమ్ములే గుర్తొస్తుంది. మా అక్క వాల్పేపర్ నాది ఉంటుంది గాయస్. అంటే లాక్ స్క్రీన్కి మా అక్కది ఉంటుంది, హోమ్ స్క్రీన్కి నాది ఉంటుంది. అండ్ ఇంకా ఫొటోస్ అంటారా, మేము అన్ని రీల్స్ ఈమె వచ్చినప్పుడే మేము అన్ని వీడియోస్ అన్ని తీసి పెట్టుకుంటాం కాబట్టి ఈమె అసలు ఫొటోస్ కూడా దిగదు గాయస్. తెలిసి ఒక్కొక్క ఫోటో కూడా దిగదు, మిగతా అన్నీ నావే ఉంటుంది గాయస్. అన్నీ ఆమె ఉంటుంది, అందుకే నాకు మొత్తం ఆమె. వాల్పేపర్ అయితే ఈమెనే పెట్టుకుంది గాయస్, నాది నేనేం పెట్టుకోలే. పోనీలే చెల్లి అని పెట్టుకున్నా. తప్ప అంటలేను, చెప్తున్నా. అక్క ప్రేమను గుర్తించట్లేదు నేను. వచ్చా బాధ అనిపిస్తుంది. ఓకే, వాట్స్ వన్ థింగ్ మీ స్కోల్డ్ డూ టుగెదర్ దిస్ ఇయర్? What is the one thing we should do together this year? This year together గా మేము చాలా మంచి మంచి వీడియోస్ తీయాలి. వీలైతే మా యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోవాలి అని నేను మేనిఫెస్ట్ చేస్తున్నా. బట్ చూద్దాము, మేబీ అవ్వకపోయినా కొంచెమన్నా దానికి రీచ్ అవుతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేము అనుకుంటా చేసాం గైస్, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అనుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో రీచ్ అంటే అనుకున్నా కొంచెం వచ్చింది బెటర్. అప్పటికంటే ఇప్పుడు కొంచెం చాలా బెటర్. అప్పుడైతే ఇయర్లీ వన్స్ 1K అయ్యేది గైస్, ఇప్పుడు మంత్లీ అవుతుంది. సో ఫోకసింగ్ ఆన్ దట్, వి షుడ్ ఫోకస్ ఆన్ దట్. అంటే మేము అనుకున్నాము ఈ వీక్లో అంటున్నా, ఈ మాకు బోనాలు ఉంటాయి కదా, అప్పటి వరకు 10K అయిపోవాలి అని అనుకున్నాము. మేబీ అవ్వచ్చు. ఇద్దరు ఆన్సర్ ఒకటి గైస్. That's it. That is what I want to do. మేము చాలా కష్టపడ్డాం గైస్ దానికోసం. ఒకటే రోజు 2-3 డ్రెస్సులు వేసుకొని కూడా చేసినాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఏమవుతుందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ దాట్. ఓకే, టీ ఆర్ కాఫీ? ఓకే, బీచ్ ఆర్ మౌంటైన్స్? బీచ్. నేను బీచ్కి పోలేదు, మౌంటైన్స్కి పోలేదు. నేను మౌంటైన్స్కి పోలేదు కానీ బీచ్కి పోయినా. సో ఐ వాంట్ టు గో ఫర్ ఎ బీచ్. పిజ్జా ఆర్ బిర్యానీ? బిర్యానీ. మార్నింగ్ ఆర్ నైట్? మార్నింగ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్?
నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్ అంటేనే ఇష్టం. ఎందుకంటే నేను యూట్యూబ్‌లోనే కనిపిస్తా కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. ఇప్పుడు ట్రిక్కీ క్వశ్చన్స్ గైస్. అడుగు. బికమ్ ఫేమస్. వాట్ డూ యూ థింక్ ఐడి బి ఫేమస్ ఫర్? ఓకే. నువ్వు ఫేమస్ అయితే దేనివల్ల ఫేమస్ అవుతావని అంటుంటున్నావు కదా! అన్నీ కలిపేసి మా చెల్లి అన్ని దాంట్లో ఫేమస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. వాట్స్ మై బెస్ట్ క్వాలిటీ? బెస్ట్ క్వాలిటీ అంటే ఓకే. యువర్ ఫేవరెట్ యువర్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా వీడియో చేస్తుంది కాబట్టి కొంచెం మెసేజెస్ వస్తుంటాయి, డిఎమ్స్ వస్తుంటాయి, రిక్వెస్ట్ వస్తుంటాయి. అసలు ఆమె ఏమీ పట్టించుకోదు. దాంట్లో వచ్చిన మెసేజెస్ కానీ దేనికి రియాక్ట్ అవ్వాలనుకోదు, రెస్పాండ్ కాదు. నిజం చెప్పాలంటే రోజుకి ఒక 20 to 30 మెసేజెస్ వస్తాయి. అందులో ఏమైనా మెసేజెస్ రావచ్చు కానీ ఆమె అవన్నీ ఏం పట్టించుకోదు, అస్సలు ఆలోచించదు. ఇప్పుడు ఈ మెంటాలిటీలో ఈ ఏజ్లో చాలా డీవియేషన్స్ వస్తుంటాయి కానీ ఆమెకు అట్లాంటివి ఏవి ఉండదు. ఆమె ఏంటి పట్టించుకోదు. ఆ వీడియో చేసినంత వరకే కానీ దాంట్లో ఇంకేం డెప్త్గా పోదు, చెయ్యదు. నాకు అది బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది. మేము కోరుకుంది కూడా అదే కదా, మేము ఏమైనా వీడియో చేసుకోవాలి, వదిలేసుకోవాలి, అంతేగాని ఇంటరాక్షన్స్ అవి ఇవి ఎక్కువ ఉండొద్దు అని అనుకుంటారు కాబట్టి అది బెస్ట్ క్వాలిటీ. ఇంతసేపు ఆలోచించి చెప్పింది కదా. ఓకే. అంటే నేను ఎందుకు పట్టించుకోను అంటే ఇంకా నాకెందుకు ఏం అవసరమో చూసుకుంటుంది కదా అని పట్టించుకోను అనుకుంటా. ఎందుకంటే నాకు దాంట్లో జోలి. హూ ఈజ్ మోర్ స్టబాన్? నేనే. అది ఆల్రెడీ ఇందాక కాబట్టి ఏదైనా నేను డెసిషన్ మార్చుకోను, అట్లనే ఉండాలి. నేను ఏదైనా ఒక మాట చెప్తే దాని మీదనే ఉంటా. వేరే వాళ్ళే మారాలి, నేను మారాను. వాట్స్ మై అనోయింగ్ హ్యాబిట్? అనోయింగ్ అంటే సమ్ టైమ్స్ ఎట్లా చేస్తావంటే నీకు ఆ విషయం నచ్చట్లేదని చెప్తావు. అంటే నువ్వు అది నేను చెప్పింది చేస్తావు కానీ అది నాకు నచ్చట్లేదని ఇంక ఏడుపు ముఖం వేసుకొని చేస్తుండే చూడు, అది నాకు కొంచెం అనోయింగ్ అనిపిస్తుంది. గాయస్ ఏమో చెప్తుంది గాయస్, నేను ఫస్ట్ చేయనంట, మళ్ళా చెప్తుంది గాయస్. ఇంకా దానికి ఏం చేయాలి గాయస్, నాకు అది తప్పదని నేను చేస్తాను అంతే. మేబీ కొన్నిసార్లు గొడవ పడేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఏమన్నా చెప్తాం కదా, ఆడేడైనా దొరికిపోయినాం అనుకో, ఇంకా మీ మమ్మీ వాళ్ళకి చెప్తా అని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పుడు ఆల్రెడీ చెప్పేస్తుంది కూడా, అవి చిన్న గొడవ అయితే చాలు అవన్నీ బయటకు వస్తాయి. అదే ఇరిటేటింగ్ అనోయింగ్ హ్యాబిట్ అమ్ముల దగ్గర చిన్నప్పటి నుంచి, ఇది ఇప్పుడు వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడేం చిన్న గొడవ అయినా సరే నువ్వు మటాష్ ఆ రోజు నువ్వు అయిపోతావు. నువ్వు చిన్నప్పుడు చేసినవి కూడా ఆ రోజు చెప్తుంది. అట్లేం ఉండదు ఇజ్జత్ తీసదు ఆ రోజు నువ్వు బతకలేవు. నిజం అట్లేం ఉండదు కదా. నేను ఫస్ట్ చెప్పొద్దని కన్ఫర్మ్ ఇట్లా మర్చిపోతా కూడా, కానీ వీళ్ళకి గుర్తు చేస్తారు. ఒకటే మేము గుర్తు చేయం, నన్ను ఒక్కటే గసి తిరుగుతారు, ఒకటే తిరుగుతారు. నాకు కోపం వచ్చి ఏం చేయాలో తెలియక మా డాడీకి చెప్తా. చెప్పంటే మా డాడీకి చెప్తా, లేదా మమ్మీకి చెప్తా. ఆలోకుంటారా నేను ఎట్లా తిట్టలేను. ఓకే. ఇఫ్ వి కుడెంట్ ట్రావెల్ ఎనీవేర్ టుగెదర్, where would you choose? I choose నాకు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా గైస్, నేను చెప్తాను. ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటుంది. మన ఇద్దరితోటి కూడానా? ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి పోవాలి అనేది ఉంటుంది కదా. మేమైతే ఎప్పుడు డిస్కస్ చేయలేదు. నాకు ఏం థాట్స్ ఉండవు. నాకు సింపుల్గా ఇంట్లో కూర్చోవాలి. అది మేము 4 members ఇంట్లో ఉంటే చాలు. నాకు అట్లా ఏమి ఉండదు గైస్, నాకు ఏదో ఒక ప్లేస్కి పోవాలని ఉంటుంది. నాకు అట్లే ఉండదు.
బయట తిరగడం కంటే అందరం ఇంట్లో కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఎక్కడికైనా అంత పీస్ఫుల్గా అనిపించదు నాకు. ఓకే గైస్, ఇప్పుడు ట్రిక్కీ క్వశ్చన్స్ అయిపోయినాయి. మా అక్క ట్రిక్కీ క్వశ్చన్స్ చాలా ట్రిక్కీ చేసిందని నేను అనుకుంటున్నాను. చంపేసింది ట్రిక్కీ క్వశ్చన్. అవి ఎంత సీన్ లేదు గైస్. ఇప్పుడు కొంచెం ప్లేఫుల్ నాటి క్వశ్చన్స్ అలాగా అది పెట్టకు కాలు నువ్వు. ఇప్పుడు నాటి క్వశ్చన్స్ గైస్, నాటి క్వశ్చన్స్. Who was your first crush? మై ఫస్ట్ క్రష్ ఈజ్ చెప్పాలా? చెప్పు అయ్యా. డెఫినెట్లీ షెన్ను. నిజంగా షెన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్లో పిక్స్ తప్పే అంటున్నావు కదా. లేదు గాయస్, అంటే షెన్ను అంటే నేను నమ్మలేకపోయినా. నీకు తెలియదా? షెన్ను ఇష్టం అని తెలుసు, షెన్ను ఫ్యాన్ అని తెలుసు ఈమె, కానీ ఈమె షెన్ను క్రష్ అని తెలియదు గాయస్. కొట్టకూడదు వీడియో. సారీ గాయస్. You ever secretly used my clothes without asking? సీక్రెట్గా కాదు, బట్ అడగకుండా చాలాసార్లు వేసుకుంటాం కదా. ఈ రోజు కూడా నేను అడగకుండానే నీ డ్రెస్ వేసుకున్నా. దానికి పర్మిషన్ ఉంది గైస్. అంటే నువ్వు నా డ్రెస్ నువ్వు ఎందుకు అంటే వేసుకున్నావు అట్లా అంటే నువ్వు అసలు తెలుసా, నేను అసలు వేసుకోకపోయినా నా డ్రెస్లో వేసుకునేది. కొత్త డ్రెస్ వేసుకునేది. అదే ఈమెనే ఇచ్చేది గాయస్ నాకు. చాలా బాధ అనిపించింది. మా అమ్మ ఇయ్యి అనేది నాకు హార్ట్ బ్రేక్ అవుతూ ఒక్కసారి కూడా వేసుకోకముందే వేసుకునేది. నాకంటే ముందే వేసుకునేది నా డ్రెస్. చెప్తాను మా ఇద్దరు చెప్పాకే I don't want explanation now. I can give explanation now because నేను ఎందుకు ఏమని మాకు అసలు చిన్నప్పటి సంది ఇట్లా గొడవడేదని నాకు గుర్తు కూడా లేదు గైస్. ఎక్కువ అంటే బట్టల విషయంలో వచ్చి నా డ్రెస్ నువ్వు ఎందుకు వేసుకున్నావు ఇప్పు అన్నంతలో అయితే ఏం లేదు. ఏమైనా హ్యావ్ యూ ఎవర్ స్టాక్డ్ సమ్వన్స్ సోషల్ మీడియా? Yes. Stalked. రీజన్ ఎందుకు? స్టాక్ చేసినట్టే ఎవరు అది కూడా అడగలేదు. ఛాన్స్ పోయింది గైస్. ఓకే, వాట్స్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్? Embarrassing moment when someone ask me you are thin. పక్కకున్నావు అంటే నాకు చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. అందుకే వాళ్ళ కోసం మనం కొంచెం కష్టపడి లావ్ అవ్వాలని ట్రై చేస్తున్నా. అది అవ్వదమ్మా. అవ్వలేంది కొడుతావు గైస్. ట్రై చేయడం అంటే ఎట్లుండాలి? ఫుడ్ తినాలి, అన్నం తినాలి, అంతేనా? అన్నం అంతా తినాలి అని నేను చెప్పాను గాయస్. అదే చెప్తారు గాయస్. బిహైండ్ ద కెమెరా ఇంత తినాలి అంటే ఎవరు తింటాడు? ఎవరు తినడు. లేదు గాయస్, అన్నం తినాలి గాయస్. మా అక్క ఏం చేస్తుంది, డైలీ 1 టైమే తింటుంది. 1 టైం కాదు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటుంది, నైట్ తింటుంది. మళ్ళీ అది కూడా ఇంతే తింటుంది గాయస్. మధ్యలో ఏమైనా స్నాక్స్ ఇద్దాం, స్నాక్స్ ఏమైనా తెచ్చుకుందామన్నా కూడా తినదు, ఏం తినదు గాయస్. దాన్ని ఇంకా ఎంబారసింగ్ అయ్యాక నువ్వు లాగే. Have you never had a secret nickname for me? Never. లేదంటుంది గాయస్ మా అక్క. నిక్ నేమ్ ఉంది కానీ అది సీక్రెట్ గా నీకు తెలిసే ఉంది కదా. లేదు గాయస్, ఉంది. మా అక్క మొబైల్లో నా పేరు కన్నమ్మ అని వీడియో చేసుకుంది గాయస్. అది సీక్రెట్ నిక్ నేమ్ ఏం కాదు కదా, చెప్పొచ్చు కదా. ఓకే, లేదంట గాయస్. లేదు అసలు తెలిసే ఉన్నాయి నిక్ నేమ్స్. వాట్స్ వన్ హ్యాబిట్ ఆఫ్ మైండ్ దట్ drives for crazy? Driving. డ్రైవింగ్ కూడా నాకు ఈరోజు ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి అంటే నిజంగా నాకు రాదు కాబట్టి ఐఎమ్ వెరీ క్రేజీ అబౌట్ డ్రైవింగ్.
హ్యావ్ యూ నెవర్ లాఫ్డ్ ఎట్ మీ వెన్ ఐ వాజ్ సీరియస్? మెనీ టైమ్స్. తెలుసా నీకు? చాలాసార్లు నవ్వుతుంది guys. అంటే నన్ను మా ఇంట్లో తిట్టినా ఆమెను మా ఇంట్లో తిట్టినా మేమిద్దరం నవ్వుతాం. క్వైట్ కామన్. తెలియంది ఏంటంటే నవ్వుతూనే ఎక్కువ కోపం వస్తుంది. సో తెలుసు, కానీ ఆ టైంలో మనకి అవతల వాళ్ళని తిడుతుంటే ఎంత హ్యాపీగా హైగా. ఇంకొకటి ఏంటి అంటే నేను ఎప్పుడు వాళ్ళు నవ్విడన్నీ ఏడవలేదు గాయస్. ఏదో చిన్న చిన్న విషయానికి ఇవన్నీ అంటుంటే ఎవరో అంటే తిట్టడం కూడా కాదు, సంథింగ్ ఎట్లా చెప్తారు కదా, దానికి నా మీద నవ్వుతే నాకు నవ్విరు గాయస్, దానికి నవ్విరనే ఏడ్చింది గాయస్ మా అక్క. చిన్నప్పుడు మొత్తం అదే చేసిన, నా చైల్డ్హుడ్ మొత్తం అదే. నన్ను చూసాను నవ్వుతే నాకు నచ్చకపోయింది. నేనేం అట్లా వేయలేదు గాయస్. అంటే గాయస్ క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మేమైతే చెప్తున్నాం కానీ మీరు ఎవరు కామెంట్ చేస్తలేరు. దానికి నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఏడవలేండి గాయస్, ఎందుకంటే మా అక్క ఉండగా నాకు ఎందుకు ఏడుపు. అంటే మీకు ఇందులో ఏది ఎక్కువ ఫన్గా, ఏ క్వశ్చన్ మీకు నచ్చింది, అసలు మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఈ వీడియోస్ చాలా ఫన్గా పోయిందని నేను అనుకుంటున్నాను. అండ్ టిల్ దెన్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు It's me, Ammu Gowd. Bye bye.